హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో ఏంటంటే మా చికెన్ షాప్కి సంబంధించిన కోళ్ళ కోసం అయితే మనం అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే మనం ముసరాం దగ్గర గల కోళ్ళ ఫామ్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఈ ఫామ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మనం అక్కడ చూద్దాం. అలానే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడైతే ఆనందపురం సెంటర్ అయితే దాటేసాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాటింది ఆనందపురం సెంటర్ అయితే దాటేసి మనం కొద్దిగా ముందుకు అయితే వెళ్తున్నాం. ఆనందపురం తర్వాత కృష్ణరాయపేట కాలువ, తర్వాత కురవాడలోనే మనకి 3-4 వీడియోలు అయితే ఉంటాయండి. అవి కూడా మీరు చూడండి. ఒకవేళ ఎవరైనా చూడలేని వారు ఉంటే బ్యాక్ వెళ్ళి నా ఛానల్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. అక్కడి నుంచి మనం కురవాడ తర్వాత డి అగ్రహారం తర్వాత లంకమానపాలెం తర్వాత ముసరం నుంచి కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాలి. కొద్దిగా రోడ్డు అయితే అంత బాగోద్దు. అది కూడా మీకు రోడ్డు ఎలా ఉందని చెప్పేసి అది కూడా అయితే మీకైతే నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మనం కురవాడ సెంటర్ అయితే దాటేసాం. ఇప్పుడు అయితే డి అగ్రహారం సెంటర్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి డి అగ్రహారం లోపలికి అయితే వెళ్ళాలి. ఇలా రైట్ సైడ్ అయితే ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ నుండి అలా లోపలికి అయితే వెళ్ళాలి. డి అగ్రహారం సెంటర్ అయితే దాటేసాక మనకి లంకమానపాలెం అనే ఊరు అయితే వస్తుంది. అలా అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలా ఒక్కొక్కటి ఊర్లు అయితే వస్తూనే ఉంటాయి. ఒకప్పుడైతే ఈ ఊర్లో అంటే లోపల ఊర్లు ఇది రోడ్డు పక్కన అంత డెవలప్మెంట్ ఉండేది కాదు. మొత్తం చీకటిగా ఉండేది. రీసెంట్గానే మొత్తం రోడ్ల పక్కల మొత్తం అన్ని కూడా షాపులు అయితే అయిపోతున్నాయి. ఇది లంకమానపాలెం ఊరు. ఇది రోడ్డు పక్కన ఉంటుంది ఊరు మొత్తం కూడా. దీనికైతే పర్వాలేదు, అలా బస్సు దిగి ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా వీళ్ళైతే ఫ్రెండ్స్ మొత్తం రోడ్డు పక్కన ఇళ్ళని ఉంటాయి. ఇలా లోపల మనం పిండ్రంగా వెళ్ళిపోవచ్చు మనం. ఇంకోటి ఇలా లెఫ్ట్ సైడ్ కొద్ది ముందుకు లోపలికి వెళ్తే కొత్త భూమి అనే ఊరు అయితే వస్తుంది. అయితే మనం అయితే అలా స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ముసరం అనేది వచ్చేద్ది మనకి. ఇక్కడ నుంచి 1 లేదా 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలా మనం ముసరం దగ్గర అయితే వచ్చేసాం. ముసరం నుంచి ఇక్కడ ఇలాగా లెఫ్ట్కి అయితే మనం కట్ అవ్వాలి. ఇలా లెఫ్ట్ కట్ అయిన తర్వాత మన లక్ష్మీపేట ఊరికి కూడా మనం అయితే ఇలా వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా రకాల ఊర్లు అయితే ఉంటాయి. ఇలా మనం ఇలా లెఫ్ట్ కట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి అయితే కట్ అయ్యి లోపలికి అయితే వెళ్ళాలి. అది మొత్తం కూడా మీకు చూపిస్తాను నేను. మొత్తం చేయండి, చీకటి పడింది కొద్దిగా లైట్గా. ఇదైతే నేను 2 వీడియోలు కలిపి అయితే పోస్ట్ చేశాను. 2 వీడియోలు కలిపి ఫస్ట్సారి అంటే బాగా చీకటి అయిపోయింది. అప్పుడు సరిగా నాకు వీడియో తీయడానికి అవ్వలేదు. రెండోసారి కూడా సేమ్ అదే ఫామ్కి అయితే వెళ్ళాం. అందువల్ల అయితే అది కొద్దిగా ఎర్లీ మార్నింగ్ ఉండడం వల్ల అయితే అది మీకు చూపించాను. లిఫ్టింగ్ అది అంటే కోళ్ళు వేయడం తీయడం కూడా అయితే అది తెల్లవారిది అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను నేను, ఇంకా ఉంది వీడియో మధ్యలో అయితే ఉంటుంది అది. ఇలా అయితే అక్కడెక్కడ చూడండి. ఇలాగైతే రైట్కి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఈ మొత్తం ఇవన్నీ ఇల్లులే లోపలికి. ముసలం కూడా రోడ్డు పక్కన ఉంటాయి మొత్తం ఇల్లు అన్నీ. ఈ మొత్తం వీధులు ఇవన్నీ. స్ట్రైట్ అంటే ఇవన్నీ మనకు రోడ్లు తెలిస్తేనే అవుద్దులేండి. లేదంటే అస్తమానం సూపర్వైజర్ ఫోన్ చేసుకుంటూ ఎలా రావాలి ఏంటని చెప్పేసి మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అలా కొన్ని రోజులు వెళ్తే మనకి అలవాటు అయిపోద్దులేండి. ఏ పారాలు ఉన్నాయి ఏంటనేది. పలానా ఊరి దగ్గర అంటే మనం తిన్నగా అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఏ టైంలో అయినా సరే మనం అయితే తిన్నగా వెళ్ళిపోవచ్చు. ఎక్కువ మనం వెళ్ళేది నైట్ టైం కాబట్టి మనకు అన్ని పారాలు తెలుస్తుంటేనే మంచిది. నైట్ టైం ఎవరిని అడగలేము కదా, ఎవడు ఉండడు కూడా. ఎవరిని లేపడినా సరే ఎవడో దొంగడు కదా అనుకుంటారు. అందుకే మనం అలా అయితే జాయిగా వెళ్ళిపోదాం, మనకు తెలిసిన రోడ్లే కాబట్టి. ఇవన్నీ చూడండి, మొత్తం ఇల్లులు ఇవన్నీ. ఇదంతా ఊరి చివరిలా ఉంది. మొత్తం చెత్తగా ఉంది ఈ రోడ్డు అంతా కూడా. సిమెంట్ రోడ్డే కానీ కాకపోతే మొత్తం చెత్తగా ఉంది. ఊరి చివరికి అలా మొత్తం చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. మనం ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి అయితే కట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా రైట్ సైడ్ వెళ్ళిపోయినా మన ఊర్లోంచి మెయిన్ రోడ్డుకి అయితే వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం వచ్చిన రోడ్డు అయితే షార్ట్ కట్లో ఉంటుంది. అదైతే మొత్తం వీధులన్నీ తిరుక్కొని రావాలి. జనాలు అందరూ వీధుల్లో బైక్లు అవి పెట్టేస్తుంటారు. అస్తమానం వాళ్ళు తీయమంటూ ఉండాలి. ఇలా అయితే మనం సింపుల్గా అయితే వచ్చేయచ్చు. తెల్లగా లైటింగ్ అనిపిస్తుంది కదా, అదే కోల్డ్ ఫామ్. అక్కడికైతే మనం వెళ్ళాలి. చూడండి, మొత్తం ఇవన్నీ ఏదో పెద్ద దూరంలోంచి లోపలికి వెళ్ళినట్టు ఉంది. ఒక పెద్ద అడవిలోంచి లోపలికి వెళ్ళినట్టు అయితే ఉంది. ఈ మొత్తం కూడా చింత చెట్లు ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, నైట్ టైం కాబట్టి మనకి ఇది పెద్ద అడవిలాగా అయితే కనిపిస్తుంది. కాకపోతే అంతా ఊర్లు ఇవన్నీ కూడా. మొత్తం చింత చెట్టు వల్ల మనకైతే అలా గుబురుగా బాకేయడం వల్ల మనకైతే అడవిలాగా అయితే కనిపిస్తుంది. చూడండి, కోళ్ళ ఫామ్ దగ్గర లైట్ అయితే కనిపిస్తుంది కదా మనకు. మనం ఇప్పుడు కోళ్ళు తీసే కోళ్ళ ఫామ్ ఇది. ఇప్పుడైతే బండిని పక్కన పెట్టేద్దాం. లేబర్ వాళ్ళు భోజనం చేస్తున్నారంట, అందుకే కొద్దిసేపు అయితే ఆగమన్నారు. పక్కన పెట్టేద్దాం. వేరే బళ్ళు అయితే ఏం లేవులేండి. వాళ్ళు వచ్చిన వెంటనే మన బండికి వేసేస్తారు, మనం వెంటనే వెళ్ళిపోవడమే.
చూద్దాం మనకి అంటే పెట్టేవచ్చు కానీ ఏ షెడ్ దగ్గర పెడతారనేది తెలియదు. ఫార్మర్ వచ్చి మాకు ఈ షెడ్ దగ్గర కోళ్ళు తీయమంటే ఆ షెడ్ దగ్గర మనం ఆ బండి అయితే మనం అయితే పెట్టుకోవాలి. అలా కోల్ లోడింగ్ అయితే స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. అదే చేయటం ఉంది, వేరే వీడియో కూడా ఉంది, అదైతే వెళ్తురు ఉంటుందండి. సేమ్ ఇందులోనే కలిపి పెట్టాను. అలా అయితే మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేయాలి. లైట్లన్నీ ఆఫ్ చేస్తేనే కోళ్ళు అయితే దొరుకుతాయి. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పారిపోతుంటాయి, పట్టుకోవడం కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. లైట్ ఆఫ్ చేస్తే మనకి సింపుల్గా ఉంటుంది. ఇది తర్వాత రోజుది, ఇది తర్వాత రోజు వీడియో, అది ఆ రోజు వీడియో. చూడండి మీకు తెలిసిపోద్ది. అది చేయటం ఉంటుంది, ఇది తెల్లవారుజామున ఉంటుంది. సేమ్ పారమే ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది తెల్లవారి వీడియో, అది అయితే నైట్ వీడియో. అది ప్రజెంట్ కుర్రోళ్ళందరికీ హాలిడేస్ కదా, అందుకే ఇక్కడికి అయితే వచ్చారు. లేదంటే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంటారు వీళ్ళు. హాలిడేస్ అప్పుడు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒక హెల్ప్ చేయడం మంచిదే కదా వాళ్ళు. లోడింగ్ అయిన తర్వాత మనం అయితే అలా రిటర్న్ అయితే అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, మన ఈ 2 బళ్ళు ఉన్నాయి. తర్వాత అంటే నాకన్నా ముందు ఒక బండి అయిందంట, నాది వచ్చిన వెంటనే వీళ్ళు భోజనం చేసిన వెంటనే నాకు కూడా లోడింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ తెల్లవారుజామున అయితే బళ్ళు వస్తాయండి. సూపర్వైజర్ అప్పటి వరకు అయితే ఇక్కడ పడుకుంటూ పోతాడు. ఇక్కడ భోజనం చేసి ఫామ్ దగ్గర అయితే పడుకుంటాడు. తెల్లవారు బళ్ళు వస్తే వాటికి లోడింగ్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6, 7 కల్లా ఆఫీస్కి అయితే వెళ్ళిపోతాడు. మనమైతే అలా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా అయితే వెళ్ళిపోదాం. సందులో దాటేసి మనం బయటకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్కి అయితే మనం వెళ్దాం. ఇది నార్మల్ రోడ్ నుంచి మెయిన్ రోడ్కి అయితే వెళ్తాం. మెయిన్ రోడ్ నుంచి ఇలా రైట్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. లెఫ్ట్కి వెళ్తే కొత్త హౌస్ అయితే వెళ్ళిపోవచ్చు మనం. అలా మెయిన్ రోడ్ ఎక్కేసాం మనం. ఇక్కడ నుంచి మనం ఆంధ్రపురం మళ్ళీ అలా దేవరపల్లి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఎక్కడ వీధి లైట్లు కూడా ఎక్కడ ఆన్ అయితే లేవు. అలా మనం అయితే ఇప్పుడు ఆంధ్రపురం సెంటర్కి అయితే వచ్చేసాం. జనాలు కూడా పెద్దగా అయితే ఎవరు లేరు. అక్కడక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి. నడిచి వెళ్ళిన వాళ్ళు షాపుల దగ్గర అయితే పెద్దగా అయితే ఎవరు లేరు. దగ్గర దగ్గర ఇప్పుడు టైం అయితే 10:30 అలా అయితే అవుతుంది. అందుకే జనాలు పెద్దగా అయితే ఎక్కడ లేరు. ఇలా అయితే మనం లెఫ్ట్కి అయితే మనం అయితే ఇలాగా అనకాపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా రైట్కి అయితే వేపాడ వెళ్తాం. స్ట్రైట్ అయితే మనం దేవరపల్లి అయితే వెళ్ళిపోతాం. అయితే అలా అయితే మనం వెళ్ళిపోతాం. ఇక్కడ ఆంధ్రపురం బంక్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.